2025 గణపతి నవరాత్రులు ఎంతో వైభవంగా జరిగినాయి. దీనికి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అన్ని మండపాలకు కూడా, వినాయక మండపాలన్నింటిలో కూడా ఉచిత విద్యుత్తు ప్రకటించడం మన ప్రజలందరూ కూడా ఎంతో హర్షాతిగ్రాలు చేస్తున్నారు. మేము కూడా భీమవరం నియోజకవర్గం తరపు నుంచి, కూటమి నాయకుల తరపు నుంచి, ప్రజల తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి. నేను మరీ చెప్పేది ఏంటంటే, గణేష్ ఉత్సవాల ముగింపు దశలో గణేష్ వినాయకుడి విగ్రహాలన్నీ కూడా సాగునీటి కాలంలో నిమజ్జనం చేయడం అలవాటు హిందూ సాంప్రదాయం ప్రకారం. ఆ వినాయకుడిని తీసుకుని వెళ్ళినప్పుడు ఊరేగింపుతో, బ్యాండ్ మేళాలతో, సన్నాయిలతో అక్కడ ప్రజలందరూ కూడా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. దానికి పూర్తిగా పోలీసు వారు కానీ, రెవెన్యూ వారు కానీ, ఇరిగేషన్ శాఖ వారు కానీ సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆ ఊరేగింపుల్ని కొంత అధికారుల వల్ల డిస్టర్బెన్స్ ఏర్పడుతుందని ఫిర్యాదులు వస్తున్నాయి. అది చేయకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి హిందూ సాంప్రదాయం ప్రకారం గణేష్ ఉత్సవాలకి ఎంతో ప్రోత్సహిస్తుందో దానికి అనుగుణంగా అధికారులు అందరూ కూడా సహకరించాలని చెప్పి మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకాంచి 4-5 రోజులు కూడా ఇదే విధంగా నిమజ్జనాలు జరుగుతాయి. ప్రతి అధికారి కూడా ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి, రాజకీయ నాయకులుగా మేము కానీ మీరు కానీ పనిచేస్తాం కాబట్టి ఏ మరి భక్తుని కూడా ఇబ్బంది పెట్టకుండా గణేష్ నిమజ్జనం జరిగే విధంగా మీరందరూ ఆ కార్యక్రమం పూర్తి చేయాలని, ఎక్కడ కూడా భక్తుల్ని సామరస్యపూర్వకంగా ఏమైనా ఇబ్బంది పెడితే సామరస్యపూర్వకంగా చెప్పాలి. అలాగే భక్తులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఏ వినాయక మండపాలు కానీ ఊరేగింపులో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఆ ఊరేగింపులు సజావుగా జరిగేటట్టు, నిమజ్జనం సజావుగా జరిగేటట్టు ఆ దేవదేవుడు అందరు భక్తులు తరించాలని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి అందరికి కూడా ఎక్కడ భీమవరం నియోజకవర్గంలో జరిగే గణేష్ నిమజ్జనానికి అధికారులు అందరూ సహకరించాలని, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అధికారులు మరి పూర్తిగా సహకారంతో ప్రజల పక్షాన ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.